పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. గురూన్ గూఢార్థవానాయ ప్రణమామి పునః పునః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం. అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నాను. భద్రగిరి శ్రీరామచంద్రుల వారికి అతి సన్నిహితంగా ఉండి ఒక గొప్ప విషయాన్ని గురించి మాట్లాడటం అనేది తిక్కన గారు అన్నట్లుగా ఏతాదృశ దివ్య ప్రబంధంబులు దేవర సన్నిధానంబున బక్కాణించుటయు ఒకానొక ఆరాధనా విశేషంబా అన్నాడు తిక్కన గారు. తిక్కన గారు అంతటి వాడు చాలా అద్భుతంగా ఏతాదృశ దివ్య ప్రబంధంబులు దేవర సన్నిధానంబున వక్కాణించుటయు ఒకానొక ఆరాధనా విశేషము అని అన్నాడు. అలాగా భద్రగిరి శ్రీరామచంద్రుల వారి సన్నిధానంలో భారతంలో నన్నయ తిక్కన ఎర్రాప్రగడల భారతంలో లోకదర్శనము అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడమన్నారు. లోకదర్శనము అని అంటే నాకు అర్థమైంది ఏమిటంటే లోకజ్ఞత. ఈ మాట నన్నయ్య గారు అన్నారు. తాను భారతం రాసేటప్పుడు ఆయన్ని గురించి చెప్పుకుంటూ ఆయన లోకజ్ఞున్ ఉభయ భాషా కావ్య నిర్మాణ దౌరేయు అని, లోకజ్ఞత అనేటువంటిది ఉత్తమ కావ్య నిర్మాణానికి చాలా పునాది లాంటిది అని ఆయన సంభావన చేశారు. మనం మామూలుగా ఏమనుకుంటామంటే లోకం మనం చూస్తున్నవే, మనుష్యులు ఉన్నారు, 4 విధాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి, జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు అని. ఇవి ఒక్కొక్కటి 21 లక్షల చొప్పున జాతులుగా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ ప్రవర్తించడంలో అనేకమైనటువంటి ధోరణులు ఉంటాయి. వీటినన్నిటినీ పట్టుకోవటం చాలా కష్టం. ఎందుకనంటే సృష్టిలో ఏ ఒక వస్తువు మరొక వస్తువుతో సమాన ధర్మంగా ఉండదు. ఎవరిది వాళ్ళదే. అలంకార శాస్త్రంలో అనన్వయాలంకారం అని ఒకటి ఉంది. అనన్వయాలంకారం అంటే ఉపమానోపమేయాలు ఒకే వస్తువుకి వర్ణించటం. గగనం గగనాకారం సాగర సాగరోపమ రామరావణయోర్యుద్ధం రామరావణయోరివాని అంటే దాని గురించి వ్యాఖ్యానకారులు ఏం చెప్తారంటే గగనం గగనాకారంగా ఉండక ఇంకేం చేస్తుందండి, దీంట్లో ఏమి చమత్కారం ఉంది అని అంటే అప్పుడు శాస్త్రకారులు ఏం చెప్పారంటే ద్వితీయ వస్తు వ్యవచ్ఛేదార్థం అని అన్నారు. అంటే
దానికి సంబంధించి రెండవ వస్తువు లోకంలో ఉండదు అనేటువంటిది చెప్పడంలో తాత్పర్యము అని అన్నారు. అలాగా లోకము కూడా ఆంధ్రశబ్ద చింతామణిలో నన్నయ్య గారు లోకో అనన్యాదృశ నిత్యశ్చ అని అన్నారు. లోకము అనన్యాదృశము అంటే దానికి అదే సాటి, లోకం లాంటిది ఇంకొకటి లేదు. లోకేశ్వరుడు కూడా అంతే, ఏకం సత్, ఉన్నది ఒక్కటే, అది సత్. దానికి సత్ అని పేరు. సత్ అంటే త్రికాల అబాధ్యము అని. సత్ అనే శబ్దము మీకు అందరికీ తెలుసును, అస్ అనే ధాతువు నుంచి శత్రుప్రత్యయం చేరినటువంటి రూపం. శత్రుప్రత్యయం వర్తమానార్థంలో వస్తుంది, అంటే నిరంతర వర్తమానత్వం సత్, ఎప్పుడూ ఉండేది. అటువంటి దాన్ని సత్ అని అంటారు. లోకో అనన్యాదృశ్చ నిత్యశ్చ, ఈ లోకము కూడా అటువంటిదే అని అన్నారు. కానీ వీటికి ఉపమానాలు ఉండవు. లోకము అనన్యాదృశ్యం ఎట్లాగా అంటే మనం అనేకమైనటువంటి వ్యక్తులను చూస్తున్నాం, అనేకమైనటువంటి ప్రవృత్తులను చూస్తున్నాం, అనేకమైనటువంటి వాగ్వ్యవహారాలను చూస్తున్నాం. ఎవని మాట వానిదే, ఎవని కంఠస్వరం వానిదే, ఎవని అక్షర విన్యాసం వాళ్ళదే. మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇవన్నీ కూడా పూర్వజన్మ సంస్కారాల చేత ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి ఈ లోకాన్ని గురించి మహాభారతాన్ని ఏమన్నారంటే, మహాభారతాన్ని గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ వాటి సామాన్యమైనటువంటి వారి సారాంశభూతమైనటువంటి విషయం చెప్పాలి అని అంటే, మహాభారతము విశ్వచరిత్ర, విశ్వేశ్వర చరిత్ర రెండు ఉన్నాయి అందులో. విశ్వచరిత్ర, విశ్వం అంటే 14 లోకాల సముదాయం. విశ్వేశ్వరుడంటే ఈ 14 లోకాలని ఆక్రమించి త్రిపాదూర్ధ్వం ఉదయిత్ పురుష అని పైన ఇంకా 3 ఇంతలు ఉన్నాడు అనేటువంటి పరమాత్మ అని ఎవరినైతే అంటున్నామో ఆయన విశ్వేశ్వరుడు. ఈ విశ్వేశ్వర చరిత్రను గురించి వ్యాసుల వారు మహాభారతం మొదలైనటువంటి అష్టాదశ పురాణాలు మొదలైనవన్నీ రాశారు. నేను ఒక చమత్కారంగా ఓ మాట అంటూ ఉంటాను. వ్యాసుల వారు సార్వకాలికంగా సర్వజనోపయోగిగా ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. సూపర్ మార్కెట్, అందులో దొరకనిదంటూ ఏం లేదు. అందులో ఎవరికి ఏది ఎప్పుడు ఏ విధంగా కావాల్సి వస్తే, ఎంత ప్రమాణం కావాల్సి వస్తే అంత ప్రమాణంగానూ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అందుకనే విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు అని నన్నయ్య గారు. విష్ణు సన్నిభుడు ఆయన, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి అనేటువంటి ఒక చక్కని మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ నారాయణ మన మహాస్వరూపమే మరొక స్వరూపంగా వచ్చినటువంటి వ్యాసుల వారు. ఆ వ్యాసుల వారి వాంగ్మయ దేహమే భారతం. వాంగ్మయ దేహం, వాగ్రూపమైనటువంటి. శాస్త్రకారులు ఒక విషయం చెప్తారు. సృష్టిలో ఒకే బ్రహ్మము 2 విధాలుగా మనకు భాషిస్తూ ఉంటుంది. ఒకదానిని శబ్ద బ్రహ్మము అంటారు, ఇంకొక దానిని పరబ్రహ్మము అంటారు. శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి అని. చేది శబ్దాత్మకం జ్యోతి ఆసంసారం నవీప్యతే ఇదమంధం తమఃకృత్స్నం జాయేత భువనత్రయం అని అన్నాడు. ఇదంతా గాఢమైనటువంటి చీకట్లో పడిపోతుంది అని అన్నారు. కాబట్టి శబ్దబ్రహ్మం అంటే వాక్కు. భగవద్గీతలో చెప్పారు, ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటిది ఒకటే అక్షరము, దానినే బ్రహ్మము అని అంటారు అని. కాబట్టి ఓం, ఆ, ఉ, మా
ఆ ఈ 3 అక్షరాల సముదాయము అది శబ్ద బ్రహ్మం. అదే కొన్ని లక్షల స్వరూపాలతో, కొన్ని కోట్ల స్వరూపాలతో మనకు అందుబాటులోకి వచ్చిందనమాట. అటువంటి శబ్ద బ్రహ్మాత్మకమైనటువంటి వాంగ్మయంలో అతి ప్రధానమైనటువంటివి 3: శృతులు, స్మృతులు, పురాణేతిహాసాలు. శృతులు వేదాలు, స్మృతులు ధర్మశాస్త్ర గ్రంథాలు, పురాణేతిహాసాలు పురాణములు, ఇతిహాసములు. ఈ పురాణాలు ఇతిహాసాలని గురించి మనం మాట్లాడుకునేట్టయితే ఇతిహాసము అనే దాని గురించి ఓ చక్కటి నిర్వచనం చెప్పారు ఆ లింగాభట్టు గారు. అమరకోశానికి వ్యాఖ్యానం రాసిన గురుబాల ప్రబోధికలో ఇతిహ అంటే పారంపర్యోపదేశము అని అన్నారు. ఇతిహ అనే శబ్దానికి పారంపర్య ఉపదేశము అంటే ఆది గురువు దగ్గర నుంచి, ఆది గురువు ఎవరు? వాసుదేవుడే. అహం ఇదం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఆ ఆది గురువు అయినటువంటి పరమాత్మ దగ్గర నుంచి పరంపరగా గురువు శిష్యుడు లేకపోతే తండ్రి కొడుకు అనేటువంటి రూపంలో వచ్చినటువంటి దానిని ఇతిహ అంటారు. అది ఇందులో ఉంది కాబట్టి ఇతిహాసము అని అన్నారు. ఇతిహాసం అంటే కేవలం చరిత్ర కాదు, హిస్టరీ అని ఇప్పుడు అంటున్నామే. హిస్టరీ అనేదానికి ఒక ఆయన చమత్కారంగా ఒక అర్థం చెప్పాడు, హిజ్ స్టోరీ, ఆయన చరిత్ర, ఆయన కథ అని. అది కాదు, అది మాత్రమే కాదు, ఆ కథ జరిగినట్టుగా చెప్తుంది. ఇతిహాసం ఏం చేస్తుందంటే దాంట్లో ప్రధానంగా మానవ జాతికి కావలసినటువంటి సమస్తమైనటువంటి జ్ఞాన విజ్ఞానాల ఉపదేశాన్ని కథాత్మకంగా రంగరించి అందులో పెడుతుంది. కాబట్టి మహాభారతం అనేటువంటిది ఒక పెద్ద ఇతిహాసం. రామాయణం అనేటువంటిది అంతకు మించినటువంటి ఇతిహాసం. రామాయణ భారతాలు అనేటువంటివి ప్రపంచంలో అటువంటివి మరొకటి లేదు అనేటువంటి మహేతిహాసాలు. అటువంటి భారతంలో అనేకమైనటువంటి కథలున్నాయి. ప్రధాన కథ పాండవోత్తముల అమర చరిత్ర అన్నాడు. హిమకరుదొట్టి పూరు భరతేశ కురుప్రభు పాండుభూపతుల్ క్రమమున వంశకర్తలనగా నుతికెక్కిన అస్మదీయ వంశమున మహాప్రసిద్ధులైనటువంటి వాళ్ళ పాండవుల చరిత్ర చెప్పండి అని అన్నాడు. పాండవులు అని అంటే పాండవులు అనే దాని గురించి వ్యాఖ్యానాల్లో ఒక చాలా చక్కటి అర్థం చెప్పారు. దుర్యోధనుడు పాండవులను కొన్ని సందర్భాల్లో పాండవులు అనల పాండవేయులు అన్నాడు. పాండవులకును పాండవేయులకు తేడా ఉంది. పాండవులు అని అంటే పాండోహో అపత్యాని పుమాంసః, పాండు రాజు యొక్క సంతానమైనటువంటి పురుషుడు. పాండవేయులు అనడంలో ఒక్కొక్క కొంచెము వెక్కిరింత వేళాకోవడం అనేది వాళ్ళ దృష్టిలో ఉంటుంది. అటువంటి వాడు మాట్లాడేది అవేమిటంటే పాండోహో ఇయం పాండవి, పాండు రాజు యొక్క భార్య పాండవి, పాండవ్యా అపత్యాని పుమాంసః పాండవేయా అని. అంటే వాడు పాండురాజుకి పుట్టినవాడు కాదు, ఎవరికో పుట్టినవాళ్ళు అన్న వేళాకోళంగా వాడు దుర్యోధనుడు. తక్కిన వాళ్ళ దృష్టిలో అది కాదు. కుంతి కానీ మాద్రి కానీ చాలా గొప్పవాళ్ళు. అటువంటి పాండవేయ శబ్దాన్ని కూడా వాడుతుంటారు భారతంలో. పాండవోత్తముల అమర చరిత్ర అన్నట్టే పాండవేయుల అమర చరిత్ర కూడా భారతమైనటువంటిది. కానీ ఇందులో అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఉపాఖ్యానాలంటే సందర్భానికి దోహదం చేస్తూ జరిగినటువంటి వృత్తాంతాలు. భారతంలో కొన్ని వందల ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఆది పర్వంలో ఉన్నాయి, శాంతి పర్వంలో, ఆనుశాసనిక పర్వంలో, అశ్వమేధ పర్వంలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ వీటికి సంబంధించినటువంటి ఉపాఖ్యానాలు అవి చాలా ఉన్నాయి. అటువంటి ఉపాఖ్యానాల్లో
ఒక్కొక్క వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆయన ఎస్వి జోగారావు గారు ఒక ఏదో సందర్భంలో చిత్రమైన మాట అన్నాడు, చాలా తమాషాగా ఉంటుంది. సంజయుడు ఆవులిస్తే పేవులు లెక్క పెట్టగలిగిన వాట. ధర్మరాజు సంజయ్ రాయబారం వెళ్ళాడు ధర్మరాజు దగ్గరికి. ఆ ధర్మరాజు సంజయుడు మాట్లాడేటువంటి మాటల్లో వాళ్ళ మాటల ధోరణి అదంతా చూస్తే ఎత్తుకి పై ఎత్తు, చదరంగంలో ఎత్తుకి పై ఎత్తులు వేయటం అనేటువంటిది ఉంటుందే, ఆ రకంగా అంటూ ఆయన జోగారావు గారు ఆవులిస్తే పేవులు లెక్క పెడతాడు సంజయుడు, అందుకని ధర్మరాజు ఆవురించడు అన్నాడు. అంటే తన అభిప్రాయం ఏమీ వాడికి అర్థం కాదు. తన అభిప్రాయము అవతలవాడి అభిప్రాయాన్ని ఎంత గుంజుకోవాలని ప్రయత్నం చేస్తాడో అంత గంభీరంగా ఉంటాడు ధర్మరాజు అని అంటారు. ఈ రకంగానే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సందర్భంలో ఈ వాకోవాక్యం మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడేటువంటి మాటల్లో ఉండేటువంటి అతి గంభీరమైనటువంటి విషయాన్ని సంభావన చేస్తే నన్నయ్య కానీ, తిక్కన కానీ, ఎర్రాప్రగడ కానీ ఎంత లోకజ్ఞులో, ఈ లోకజ్ఞత అనేటువంటిది వాళ్ళు వ్యాసుల వారి దగ్గర నుంచే నేర్చుకున్నారు. వాళ్ళకి లోకజ్ఞత విషయంలో గురుమూర్తులు ఎవరు అంటే వ్యాసుల వారే. అటువంటి వ్యాసుల వారి అభిప్రాయాన్ని చాలా గంభీరంగా, దాన్నే మనం అంటూ ఉంటాం ఆలోచనామృతము అని అంటూ ఉంటాం. ఆలోచించిన కొద్దీ చాలా రమణీయమైనటువంటి అర్థాలు అక్కడ భాషిస్తూ ఉండడం అనేటువంటిది. దీనికి ఉన్న సమయంలో ఒక 2-3 ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యయాతి చరిత్ర. యయాతికి ఒక మహారాజు, ఆయన 2 భార్యలు, దేవయాని, శర్మిష్ఠ. ఈ 2 కూడా మామూలుగా లోక సహజంగా జరిగినటువంటి వివాహాలు కావు. దేవయాని గండాగొండి మనిషి. ఆ యయాతి మహారాజుకి ముక్కుకి తాడు వేసి తన చేతిలో పెట్టుకుంది. యయాతి మహారాజు ఓసారి వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే అక్కడ ఒక పాడుబడ్డ నూతిలో ఒక అమ్మాయి కూతునుంది. పాడుబడ్డ నుయ్యిలో కూతునుంది. కూతునుంటే ఆయన అటు వెళుతూ యాదృచ్ఛికంగా చూశాడు. ఎవరమ్మాయి నువ్వు, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, ఇట్లు విజనంబైన కూపంబున ఒంటరిగా కూర్చున్నావు, ఏమిటి కారణం ఏమిటి అని అడిగాడు. చూడండి, ఒక ఆమె నూతిలో పడింది. నూతిలో పడ్డప్పుడు మామూలుగా మొట్టమొదటి కర్తవ్యం ఏమిటండి, ఆవిడ్ని ఉద్ధరించాలి. మాటా పలుకులేమి ఉండవు. బయటికి తీసిన తర్వాత ఎందుకు పడ్డావు ఏమిటి మొదలైనవి. కానీ ఆమె నూతిలోనే కూర్చుంది, ఈయన ఒడ్డునున్నాడు. ఒడ్డున ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇందులో నూతిలో ఉన్నావు అని అడిగింది. ఆ యయాతి మహారాజు ఈమెకు ముందరే పరిచయం. ఒకప్పుడు ఆయనతో పరిచయం ఉంది. అందుకని ఆయన వెంటనే ఓ మాట అంది. అమర సన్నిభ ఏను సురాహవ భూమిన్ ఆ యమర వీరుల చేత మృతులైనటువంటి రాక్షసుల్ని తన విద్య మహిమ చేత పునర్జీవితులను చేసేటువంటి శుక్రాచార్యుల వారిని కూతుర్ని అనండి. ఎంత చెప్పిందో చూడండి. మనం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయస అర్చనానస సేవాశ్చాత్రయార్షే ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర ఇట్లా చెప్తామే, అట్లా చెప్పింది. చాలా విలక్షణంగా చెప్పింది. అమర సన్నిభ అంది మొట్టమొదటిగా అమర సన్నిభ అంది. అమర సన్నిభ అంటే ఆ రాజుగారిని మొహం చూసేటప్పటికీ
ఆయనలో సామాన్య మానవుడి లక్షణం కాకుండా దివ్య లక్షణాలు కనిపించినాయి ఆమెకు. దివ్య లక్షణాలు కనిపించడం కాదు, కల్పించుకుంది. దివ్య లక్షణాలు కల్పించుకుంది, తాను భావన చేస్తుంది. ఎందుకనంటే ఆయన ప్రశ్న అడిగిన వెంటనే ఏ పరిస్థితిలోనైనా సరే నేను ఈయనకి భార్య కావాలి అని. భార్య కావడానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఆయన క్షత్రియుడు, ఈమె బ్రాహ్మణ యువతి. ఇది విలోమ వివాహం అవుతుంది. విలోమం. బ్రాహ్మణుడు బ్రాహ్మణ కన్యను, క్షత్రియ కన్యను, వైశ్య కన్యను, శూద్ర కన్యను చేస్తే అనులామం. ఇట్నించటైతే విలోమ వివాహం అవుతుంది. కానీ ఆమె ఇదివరకే ఒక వివాహ విషయంలో దెబ్బతిని ఉన్నది. కచుణ్ణి నన్ను పెళ్లి చేసుకోమంది. వాడు పనికిరాదు, నీవు గురుపుత్రివి, గురువులు శిష్యులకు తండ్రులు, అటువంటి ఆ వ్యక్తి నేను భర్తగా ఎట్లా అవుతాను అని తిరస్కరించాడు కచుడు. ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని తిరస్కరిస్తే దాని మీద ఆమె కోపం వచ్చి, నీకు మా నాయన ఉపదేశించినటువంటి మృత సంజీవని విద్య పని చేయదు పొమ్మని శాపం ఇచ్చింది. ఆ వాడు ఏం తక్కువ తినలే, నిన్ను క్షత్రియుడు వివాహం చేసుకుంటాడులే, బ్రాహ్మణుడు వివాహం చేసుకోడు పొమ్మని వాడు చేశాడు. ఈ కథంతా వెనకాలంతా చాలా బ్రహ్మాండమైనటువంటి శాపాలు, కోపాలు, తాపాలు మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. ఇదంతా మనసులో తిరుగుతోంది. యయాతిరాజు గారు వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన మొహం ఎత్తి అట్లా చూసింది. చూసేటప్పటికీ పెళ్ళంటూ చేసుకుంటే ఈయన్నే చేసుకోవాలి, ఈయనకి ఒక గాలం వేయాలి, ఒక గాలం వేయాలి. చేపకు గాలం వేస్తారు చూడండి, ఆ రకంగా ఒక గాలం వేయాలి. ఆ గాలం వేయటానికి నువ్వు ఎవరిదానివి అని అడిగితే అమరసన్నిభ ఏను ఏను. శాస్త్రంలో ఏం చెప్తారంటే కొన్ని మాటలు ఉండనక్కర్లేదు, ఉండనక్కర్లేకపోయినా కవి ప్రత్యేకించి పెడతాడు. ఇప్పుడు నేను అనే శబ్దం ఈ శ్లోకంలో, ఈ పద్యంలో లేకపోతే దోషమేం లేదు, తన గురించి తాను చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ దీన్ని వివక్షిత అన్యపరవాచ్యము అని ఒక ధ్వనిభేదం ఉంది, దాంట్లోకి వస్తుంది ఇది. ఏను ఏను అని అంటే ఎవరినైతే నీవు ప్రశ్నిస్తున్నావో, ఎవరి యందు నీకు పెద్దగా అభిమానము మొదలైనవి లేనట్టుగా ఉన్నాయో అటువంటి నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టుగా మాట్లాడుతోంది. అటువంటి నేను ఘోర సురాసురాహవ భూమిన్ అయ్యమరవీరుల చేత ఓడిపోయి అటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి రాక్షసులనందరినీ కూడా పునర్జీవితులను చేసేటువంటి శుక్రాచార్యుల వారు ఉన్నారే, రాక్షస గురువు, ఆయన కూతుర్ని అని చెప్పి ఇది చెప్పడంలో మామూలుగా అయితే మరేమోనండి, మీరు ఎవరండి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, మరేమోనండి మాదండి, మేమోనేవండి, ఎక్కడి నుంచి వచ్చానంటేనండి, ఇట్టగా సాగదీస్తూ ఉంటారు కొంతమంది. ఒక్క మాటలో చెప్పచ్చు, నా పేరు దేవయాని, శుక్రాచార్యుని కూతుర్ని. కానీ దీనికి పెద్ద తరళ పద్యం నన్నయ్య గారు అందుకున్నారు. అమరసన్నిభ అని ఒక ఇది. ఇట్లా చెప్పడంలో ఆ దేవయాని యొక్క అంతరాంతరాల్లో ఉండేటువంటి సర్వభావ పరంపర, గత చరిత్ర, భావి చరిత్ర మొదలైనటువంటివన్నీ కూడా రాసిపోసి అక్కడ పెట్టారు. ఇలాగా ఒక వ్యక్తి స్వరూప స్వభావాలన్నింటినీ కూడా ఒక పలికినటువంటి 1-2 మాటల ద్వారానే అభివ్యక్తం చేయడం అనేటువంటిది లోకజ్ఞుడైనటువంటి కవికి చాలా గొప్పగా వశమైనటువంటి విద్య. నన్నయ్య గారు లోకజ్ఞున్ ఉభయ భాషా కావ్య ధౌరేయ నిర్మాణ ధౌరేయుడు అని ఆయన గురించి ఆయన చెప్పినాడు అన్నమాట. ఈ రకంగా ఎవరు మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా
ఆ మాటల్లో అనేకమైనటువంటి గంభీరమైనటువంటి వ్యక్తి మనోదర్శనం, లోకదర్శనం కాదు, మనోదర్శనం. ఆ మనోదర్శనానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చాలా చక్కగా అందులో ఇమిడి ఉంటాయన్నమాట. అమర సన్నిభ అంటే ఆ మాట అంటంలోనే కచుడు మనస్సులో మెదులుతున్నాడు ఆమెకు. నేను ఒకసారి ఒక దేవపురుషుడి చేత వంచింపబడ్డాను అనేటువంటిది మనస్సులో కదలాడుతూ ఉంది ఆమెకు. ఘోర సురాసురాహవ భూమిన్, ఆ యమర వీరుల చేత, అమర వీరుల చేత నిర్జితులై ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని బతికించేటువంటి శుక్రాచార్యుడి కూతుర్ని అని చెప్పి ఇదంతా గాలం. ఈ యయాతి అనేటువంటి వానికి ఎరబెట్టినటువంటి మాట, నా గాలంలో నుంచి నువ్వు తప్పించుకోలేవు అనేటువంటిది. తర్వాత ఇంకొక మాట కూడా అంది. ఏమందంటే ప్రమాదవశంపున ఇన్నూతంబడినదానా అంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం. ప్రమాదవశంపున ఇన్నూతంబడినదానా, అసలు ఎందుకు పడిందామే? ప్రమాదవశంలో పడలే. శర్మిష్ఠ ఆమె లోపల నూతిలోకి పోయింది, ఇంటికి పోయింది. శర్మిష్ఠ వృషపర్వుడు అనేటువంటి రాజుగారి కూతురు. ఆ రాజుగారి పురోహితుని కూతురు దేవయాని. అంటే సబార్డినేట్ కింద లెక్క. శర్మిష్ఠ కంటే కొంచెం తక్కువ స్థాయి, వాళ్ళ నాన్నగారి ఆఫీసులో ఉద్యోగం చేసే ఆయన కూతురు. వీళ్ళిద్దరూ కూడా పోట్లాడుకున్నారు, నిష్కారణంగా పోట్లాడుకున్నారు. ఏమిటికి కారణం ఏమిటంటే, వాళ్ళు స్నానాలు చేసి బట్టలన్నీ ఒకచోట పెట్టుకున్నప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకోవడం సంభవించింది. ఆ కట్టుకునేటప్పటికీ దేవయానికి కోపం వచ్చింది. నువ్వు కట్టుకున్న బట్టలు నేను కట్టుకుంటానా, నన్ను అవమానం చేశావు అంది. ఓహో, మీ నాయనగారు మా నాయన దగ్గర పంచాంగాలు అవి చెప్తూ ఉంటాడు, పెద్ద నీకు పోటుదానివి అని ఆమె అన్నది. రాజకుమార్తె ఆమె, ఈమెమో రాజ పురోహితుని కుమార్తె. ఎవరికి ఉండేటువంటి దురహంకారం వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ శక్తియుక్తుల గురించి భావించరు. మా నాన్నవాడు ఎంతవాడంటే అంటాడు. మీ నాన్నగారు ఎంతవాడైతే నీ సంగతి ఏమిటో చెప్పు. కానీ వాళ్ళకి ఆ దురహంకారం అనేటువంటిది వాళ్ళ తండ్రుల్ని బట్టి, ఆభిజాత్యాన్ని బట్టి, ఇతరమైన లక్షణాలని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. ఆ రకంగా వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ వచ్చారు. వచ్చి అక్కడ ఒక పాడుబడ్డ బావి ఉంటే అందులో దోసిపోయింది, వెళ్ళిపోయింది. ఎవరు? శర్మిష్ఠ. పడేటప్పటికి ఈవిడ అక్కడ కూర్చుంది. నిజానికి జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ సన్నివేశం అంతా ఆ నూతిలో నుంచి బయటికి రావడం పెద్ద కష్టమైన విషయమేం కాదు. చిన్న ప్రయత్నంతో ఆమె బయటికి రావచ్చు. ఆ నూతిని దాన్ని గురించి వర్ణించినటువంటి విషయాలన్నీ ఇదే ప్రమాణం. వచ్చిన ఆయన సావధానంగా లోపల కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏమిటనమాట, ప్రమాదం లేని నుయ్యి, ఏదో చిన్న గొయ్యి లాంటిది, అందులో నుంచి లేచి రావచ్చు. కానీ మొండివి కూర్చుంది, అట్టగే కూర్చుంది. నేను సంగతి చూడాలి, శర్మిష్ఠ సంగతి చూడాలి అని. ఒక్కొక్క మనిషి మనోభావాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి దాన్ని కవి ఎంత చమత్కారంగా వర్ణిస్తాడంటే అటా కూర్చుంది. ఈయన వచ్చాడు. ఆ యయాతి వస్తాడని ఈవిడికి తెలుసు. ఈవిడికి ఎట్లా తెలుసును అంటే, యయాతి కాకపోతే తండ్రే వస్తాడు. మెల్లగా విషయం తెలుస్తుంది కదా, ఎవరో ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత ఎవరు వస్తారో వారి ద్వారా తన మనోభీష్టాన్ని, ఆమె మనోభీష్టాలు రెండు, శర్మిష్ఠను అణగదొక్కటం, ఎవరన్నా ఉత్తముడైనటువంటి వాడిని పెళ్లి చేసుకోవటం, ఈ రెండిటికి కావాల్సినటువంటి సుదూరమైనటువంటి ప్రణాళిక వేసుకుంది మనస్సులో. అక్కడ కూర్చుంది. లోకం ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. సాధారణంగా ఏదైనా ప్రమాదం వస్తే ఈ ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి అని ఆలోచిస్తారు, కానీ ఈ ప్రమాదాన్ని ఎట్లా సొమ్ము చేసుకోవాలి అనే ఆలోచన ఎవరన్నా చేస్తారండి? దేవయాని చేస్తుంది.
లోకంలో దేవయాని లాంటి వాళ్ళు ఆ ధోరణిలో చేస్తారన్నమాట. కాబట్టి దాన్ని నన్నయ్య గారు ఎంత అద్భుతంగా చిత్రించారంటే ఇట్లా అన్నది, ప్రమాదవశంబున ఇన్నూతంబడినదానా అని. అందులో కూడా చాలా తెలివితేటలు ఉపయోగించింది. నన్ను ఆ అమ్మాయి నూతిలో దోసిపోయింది అని చెప్పామనుకోండి, తన తావు తాను తెచ్చుకున్నట్టే. అమ్మా మా పిల్లలు అమ్మ అమ్మ లేకపోతే నాన్న నాన్న వాడు నన్ను కొట్టాడనమ్మా అంటాడు. అనేటప్పటికీ సాధారణంగా తల్లిదండ్రులు వాడి మీద యుద్ధానికి పోతారు. కానీ తెలివిగల వాళ్ళు చాలా జాగ్రత్తగా నువ్వేం చేసావు నాయనా అని అడుగుతారు. ఇటువంటి కథ ఒకటి భారతంలోనే ఉంది. సారమేయుడు జనమేజయ మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ సరమ అనేటువంటి దేవసుని కొడుకు వచ్చి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే జనమేజయునికి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని బాగా చితక్కొట్టారు. ఆ కుక్కని కొట్టేటప్పటికి పోయి తల్లి దగ్గర చెప్పింది. తెలుగు భారతంలో రాలేదు కానీ సంస్కృత భారతంలో ఆ సరమ ఆ తన కొడుకుని నువ్వు ఏం చేస్తే వాళ్ళు నిన్ను కొట్టారు అని అడిగింది. సాధారణంగా ఏ తల్లి అడగదు, వాడు నన్ను కొట్టాడు అనంతోటే పోట్లాడటానికి పెడుతుంది. ఈ సరమ నువ్వేం చేశావు అని అడిగింది. అప్పుడు వాడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఆ యజ్ఞభూమి పరిసరాల్లో దూరంగా నేను తిరుగుతూ ఉన్నాను, దాంతో నన్ను కొట్టారు అని చెప్పాడు. అంటే అప్పుడు కొడుకు తప్పు లేదు అని తెలుసుకుని వెళ్ళి జనమేజయుడితో మాట్లాడింది. తగునిది తగదని మదిలో వగవక పేదలకు సాధులకు పేదవారలకెగ్గుల్ మొగిచేయు దుర్వినీతులకగు అనిమిత్తాగమంబులైన భయంబులని శాపమిచ్చింది సరం. ఇది కూడా లోకవృత్తాంతాన్ని మనకు చాలా చక్కగా అభివ్యక్తం చేసేటువంటివే కనుక అటువంటి ఈ దేవయాని ప్రమాదవశంబున ఇన్నూతంబడినదానా అన్నది. ప్రమాదవశం చేత నేను ఈ నూతిలో పడ్డాను అన్నది. అంటే మనకు శర్మిష్ఠకు జరిగినటువంటి తోపురాటలు కొట్టుకోవటాలు మాట్లాడుకోవటాలు ఇవన్నీ చెప్పదలుచుకోవాలి. చెప్తే తీగ తాగితే డొంకంతా కలుగుతుంది. నువ్వేం చేసావమ్మా అని అడగడు. ఎందుకు ఆమె నూతిలో దోసింది? ఎందుకంటే ఆమెకు తీవ్రమైన అవమానం చేసింది, తన గుట్టంతా బయటపడుతుంది. అందుకని అదేం చెప్పకుండా చాలా దూరదృష్టి, దీన్నే దూరదృష్టి అంటారు. ఎప్పుడో సదరంగ మాటలో ఎత్తు వేసేటప్పుడు నేను ఎత్తు వేస్తే వాడేం వేస్తాడు, వాడు వేస్తే నేనేం వేయాలి, ఆట చివరి దాకా ఆలోచించి కానీ చెయ్యి పావు కదలతో చూడండి. ఆ రకమైనటువంటి ప్రవృత్తితో ఆమె ప్రమాదవశంబున ఇన్నూతంబడినానా అని శర్మిష్ఠ సంగతి చెప్పరా. శర్మిష్ఠ సంగతి చెప్తే తన గుణశీలాలన్నీ కూడా రాజుకి తెలిసిపోతాయి. గుణశీలాలు తెలిసిపోతే తన మనస్సులో ఉండేటువంటి వివాహ భావన అనేటువంటి దానికి ఆదిలోనే హంసపాదు అనేటువంటి స్థితి వస్తుందన్నమాట. ఆ రకంగా ఆమె ప్రమాదవశంబున ఇన్నూతంబడినానా. ఇది ఒక చిన్న ఘట్టం. ఇందులో మనకు లోకతత్వము, వ్యక్తులు, ఆయా వ్యక్తులు కార్యసాధన తమ పబ్బం గడుపుకోవటానికి ఏ విధంగా చెప్తూ ఉంటారో అట్లాగే అక్కడ ఇంకొక మాట కూడా అంది. ఏమయ్యా, శర్మిష్ఠ దాసి అయింది దేవయానికి. దేవయానికి దాసి అయిన తర్వాత వాళ్ళందరూ కూడా 1000 మంది సుమారుగా చెలికత్తెలు, వాళ్ళందరూ కూడా ఇది వరకు ఒకసారి శర్మిష్ఠ వీళ్ళని వెంట పెట్టుకుని ఆమె రాణిగారు, వీళ్ళంతా చెలులు. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిగా దేవయాని వీళ్ళందరినీ వేసుకుని బయలుదేరింది. వెళితే అక్కడ ఏం జరిగింది, యయాతి యాదృచ్ఛికంగా వచ్చాడు. వచ్చి అతిశయ రూప లావణ్య విలాస విభ్రమ గుణసుందరి అయిన శర్మిష్ఠ నెరుంగవేడి. నన్నయ్య గారు
చాలా చక్కని రచన. ఆయన కవిత్వంలో, పద్యాల్లోనే కాదు కవిత్వంలో కూడా చాలా గంభీరమైనటువంటి అర్థాలు ఉంటాయి. ఆయన పెద్దయుంబ్రొద్దు చింతించి అని 4 సార్లు భారతంలో వాడారు. పెద్దయుంబ్రొద్దు చింతించి, అక్కడ పాత్ర కాదు, మనము చాలా ఆలోచించాలి ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకోవడానికి అనేది ఒక సూచనగా వాడుతూ ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా అతిశయ రూప లావణ్య విలాస విభ్రమ గుణసుందరి అయిన శర్మిష్ఠ నెరుంగవేడి. ఆయనకి అక్కడ చాలా 500 మంది కూర్చున్నారు. మహారాజ పీఠంలో, మహారాజ్ఞి పీఠంలో దేవయాని కూర్చుంది. తక్కిన వాళ్ళందరూ సేవకురాండ్రుగా అక్కడ పక్కన కూర్చున్నారు. ఈయన వచ్చాడు యాదృచ్ఛికంగా. వచ్చి చూపు ఆమె మీద పడింది, గమనించింది దేవయాని. వెంటనే నాకు చెప్పాను కదా, ఆవులిస్తే పేవులు లెక్క పెట్టే లక్షణం ఉంది. కాబట్టి వచ్చిన వెంటనే ఆయనకు కావాల్సింది శర్మిష్ఠ. కానీ ఆమె ఒక్కనే అడిగితే మర్యాద కాదు, తేలిపోతాను అనేటువంటి భావంతో అందర కులగోత్రనామంబులు అడిగట. నిజంగా దేవయాని గనక కొంచెం ఒడుపుగా ఆయన మీద దెబ్బ కొట్టారంటే, మీరందరూ వరుసలో నుంచోండి అని 500 మందిని, 500 మందో 1000 మందో ఎంతమంది ఉన్నారో అందరినీ చెప్పి ఒక్కొక్క దాన్ని పిలిచి, దీని పేరు ఇది, దీని పేరు ఇది, దీని గోత్రం ఇది, దీని తండ్రిది అని చెప్పాడు అనుకోండి. 2 చెప్పేటప్పటికి వెతుకుంటే ఆయన లేచిపోతాడు. కానీ అట్లా చెప్పరా ఆయన. చాలా గంభీరంగా, ఆయన ఎంత గంభీరంగా అడిగాడో దానికి అంత గంభీరంగానూ సమాధానం. నన్ను మున్న ఎరుగుదు. అయిపోయింది. నా సంగతి నీకు తెలుసు ఇదివరకే. ఇన్నాటి నాకు దాసి. ఏమండి, ఇది కులమా గోత్రమా? నన్ను మున్న ఎరుగుదు, ఇన్నాటి నాకు దాసి, మరి ఎప్పుడు నా వద్ద కదలకుండు, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య, నా యొద్దనెప్పుడు కదలకుండు, మరి శర్మిష్ఠ ఎండ్రు దీని బుధులు. ఇది చెప్పిందండి. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి, ఈమె చెప్పిన సమాధానం ఏమిటి, ఈ సమాధానంలో ఎంత గాంభీర్యం ఉంది. చెయ్యి దారిపోతోంది, రాజుగారి చూపు శర్మిష్ఠ మీద పడింది, నా కొంప మునిగిపోతోంది, మునిగిపోకూడదు, దాని కొంప ముంచాలి అనేటువంటి భావంతో చిన్న పద్యం. నన్ను మున్న ఎరుగుదు, అయ్యా నా సంగతి నీకు తెలుసు. ఉన్నత దక్షిణ పాణి చేసి కూపోన్నయము ఆచరించినప్పుడు తీశావు నీవు. అక్కడ ఇంకా ఎంత గంభీరంగా, ఎంత కుతంత్రంగా మాట్లాడిందంటే, ఆయన పనిగా ఈవిడ్ని ఉద్ధరించాట. ఈవిడ్ని రక్షించడం కోసం కాదు. ఉన్నత దక్షిణ పాణి చేసి భూపోన్నయ దక్షిణ కరాగ్రం పట్టితి, నా పాణిగ్రహణం ఇదివరకే చేశావు నీవు అని అనేస్తోంది. పనేమో ఆమెను ఉద్ధరించడం కోసం, కానీ తన పని కోసం చేసినట్టుగా మాట్లాడుతోంది, వ్యాఖ్యానం చేస్తోంది. కాబట్టి నన్ను మున్న ఎరుగుదు, ఇన్నాటి నాకు దాసి, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య. ఆ రెండో మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, నేను ఒక వ్యక్తిని, ఆమె మహాదానవేంద్రుని యొక్క కూతురు. మహాదానవేంద్రుని కూతుర్ని దాసిగా చేసుకున్న నన్ను చూడు, నా అందం చూడు అని నేనెంతటి దాన్నో అని చెప్పేస్తోంది. నన్ను మున్న ఎరుగుదు, ఇన్నాటి నాకు దాసి, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య, నా యొద్దనెప్పుడు కదలకుండు. ఈమెను ఏదో అటు ఇటు కొంచెం జాగ్రత్తగా చూసుకుని నా కనుగప్పి నువ్వు చేయి పట్టుకుని తీసుకుపోదామనుకుంటున్నావేమో, ఆ పప్పునేం ఉడకవు. నేను నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నా యొద్దను ఎప్పుడు కదలక ఉండు. అది మా ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక వ్యవహారం. దాసి అయింది. తండ్రి వృషపర్వుడు
ఆయన దాసిగా ఏర్పాటు చేశాడు. వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య నా యొద్దనెప్పుడు కదులకుండు మరి శర్మిష్ఠ ఎండ్రు దీని బుధులు. దీన్ని శర్మిష్ఠ అంటారులే అని చెప్పింది. అడిగిన ప్రశ్నకు మనం క్వశ్చన్ పేపర్లో అడిగిన దానికి అడిగినట్టుగా రాయాలి. ఆయన ఒకటి అడిగితే మనం శ్రీరామకోటి రాస్తే పరీక్షల్లో మార్కులు వస్తాయా? అట్లాగా చెప్పింది. ఈ చెప్పడంలో అనేకమైనటువంటి భావాలు. శర్మిష్టమైన దృష్టి పడింది రాజుగారు. దాని మీద దెబ్బ కొట్టాలి. రాజు తన మీద ఒక అనురాగం లేని లక్షణం కనిపిస్తోంది, దానికి గాలం వేయాలి అని ఇన్ని రకాలైనటువంటి మనోభావాన్ని పెట్టుకుని ఆ మాట మాట్లాడిస్తాడు నన్నయ్య గారు. ఇటువంటి మాటలు మా నన్నయ్య గారు నిర్మించడంలో చాలా గొప్ప చాతుర్యం ఉన్నది నన్నయ్య గారికి. ఆయన సభాపర్వంలో ద్రౌపది అవమానం జరిగినప్పుడు, వస్త్రాపహరణ జరిగినప్పుడు చాలా భయంకరమైనటువంటి వాతావరణం. మనందరం ఇప్పటికి కూడా మనకు జీర్ణం కాని విషయం ఒకటి ఉంది. ఈ ద్రౌపది వస్త్రాపహరణం అనేటువంటి దాన్ని భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు ఎందుకు ఉపేక్ష చేశారు అనేటువంటి దాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాం. జాగ్రత్తగా కాదు, అజాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచించాడు నన్నయ్య గారు. వ్యాసుల వారి అభిప్రాయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అక్కడ వస్త్రాపహరణం అంతా అయిపోయింది. ద్రౌపది పాపం ఆ దుఃఖాన్ని భరించలేక నిండు సభలో అందరితోనూ మాట్లాడుతూ, అయ్యా నేను దాసినా అదాసినా చెప్పండి, నేను ఓటు పడ్డానా ఓటు పడలేదా అని చెప్పండి అని అడిగింది. అడిగితే అప్పుడు భీష్ముడి చేత నన్నయ్య గారు ఒక మాట అనిపించాడు. అబ్బా నీ ప్రశ్నంబునకు సదుత్తరంబు ఆ యుధిష్ఠిరుండ ఈగలవాడు అని సమాధానం చెప్పాడు. ఇది చాలా చాలా భయంకరమైనటువంటి, చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి సమాధానం. ఈ ఒక్క మాట, ఇది సభాపర్వంలో ద్రౌపది పరాభవం జరిగేటప్పుడు అన్న ఈ మాట స్వర్గారోహణ పర్వం దాకా వ్యాపిస్తుంది. అంత దూరం, బహుదూర శిల్పం అని సత్యనారాయణ గారు అంటూ ఉంటారు. అటువంటి శిల్పంతో కూడినటువంటి మాట. అవ్వా అన్నాడు. అవ్వా అని అంటే, అవ్వ అంటే సాధారణంగా తండ్రి తల్లి. తెలుగు వ్యవహారంలో పెద్దవాళ్ళని మనం మామూలుగా స్త్రీలను అమ్మ అని అంటాం. జేజమ్మ అంటారు, అవ్వ అంటారు, నాయనమ్మ అంటారు, పూజ్యభావంతో అంటూ ఉంటారు. అవ్వా అని భీష్ముడి చేత సంబోధింపజేశారు నన్నయ్య గారు. అంతంలో ఏమిటంటే, అమ్మా నీవు ఈ వంశంలో నా అంతటి వాడికి కూడా మాతృరూపంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ చండాలపు వెధవలు, పనికిమాలిన వెధవలు నీకు మహాఘోరాతి ఘోరమైన అవమానం చేశారు. నాకు నీ యందు మా నాయనమ్మ ఎటువంటిదో, లేకపోతే మా అమ్మ గంగాదేవి ఎటువంటిదో అటువంటి దానవు అనేటువంటి పూజ్య భావన, పవిత్ర భావన ఉంది. కానీ వాళ్ళు దాన్ని మన్నించలేదు. అంటే వాళ్ళు సదసద్ వ్యక్తి వివేకం లేనివాళ్ళు, సత్ అసత్ వ్యక్తి వివేకం లేని, ఏమాత్రము లేనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని అనేటువంటి అర్థాన్నంతటినీ కూడా ఈ అవ్వ అనేటువంటి సంబోధన ఒక్కటి తెలియజేస్తూ ఉంటుంది. అయితే తర్వాత ఒక మాట అన్నాడు, నీ ప్రశ్నంబునకు సదుత్తరంబు ఆ యుధిష్ఠిరుండ ఈగలవాడు. నీవు అడిగిన ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానం ఆ ధర్మరాజు గారు మాత్రమే చెప్పాలి. ధర్మరాజు అనలే, యుధిష్ఠిరుడు అన్నారు. అంటే అర్థం ఏమిటంటే, దీనికి సమాధానం చెప్పడం కాదు, డొక్కదించి డోరు కట్టాలి అని అర్థం. యుధిష్ఠిరుడు, యుధిష్ఠిరుడు యుద్ధంలో స్థిరంగా ఉన్నాడు.
ఈ పాపం చేసిన దానికి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుష్ట చతుష్టయం ఎవరైతే అంటున్నామో ఈ నలుగురు కూడా సమూలంగా బంధుమిత్ర శత్రు పరివార సమేతంగా అని అంటూ ఉంటామే మనం శుభలేఖలు రాసేటప్పుడు. అయ్యా మీరందరూ దయచేయండి అనేటప్పుడు బంధుమిత్ర పరివార సమేతంగా అని అంటూ ఉంటాం. మా రాజు అనంతపురంలో ఒక ఆయన చమత్కారంగా మాట చెప్పాడు, సమేతంగా అంటే మీ మేత మీరు తెచ్చుకోండి అని అర్థం అని చెప్పాడు. అలాగా అందరితో పాటు ఈ పాపం చేసిన వాడు, ఎందుకనంటే ఒక్కడు మా కులంబున సముద్ధతుడై రెక్కలు దృంచి వేలుపుల రేడటు పాపము చేసేగాక ఒకడు చేసిన ప్రహ్లదుడైన ఒక్క కులపాంసను చేసిన దాన తత్కులంబెల్లను దూషితంబగుట ఏమి అపూర్వము. అన్నయ్య గారిదే పద్యం. ఒక దుర్మార్గుడు చేసినటువంటి దాంతో వంశమంతా నాశనం అయిపోతుంది. అందుకని ఈ సర్వవంశ సమాహారాన్ని అంతటినీ కూడా నాశనం చేయటానికి సమర్థుడైనటువంటి వాడు యుధిష్ఠిరుడు. ఎంత గంభీరంగా అన్నాడో చూడండి, చాలా గంభీరంగా అన్నాడు. ఎందుకంటే తన అభిప్రాయం అందరికీ తెలియకూడదు, యుధిష్ఠిరుడికి ద్రౌపదికి మాత్రమే తెలియాలి. కానీ కొంచెం అనుగ్రహ బుద్ధితో నన్నయ్య గారు ఇంకొక మాట కూడా అన్నాడు అక్కడ. ఏమన్నాడంటే, ఈ పాప ఫలంబు ఈ కురుకుల పాంసనులు శీఘ్రంబ అనుభవింతురు అన్నాడు. ఇప్పుడు అవమానం జరిగిందండి, ధర్మమా అధర్మమా అని చెబితే అవమానం ఎట్టపోతుందండి. ఇప్పుడు చాలామంది నోటికి వచ్చినట్టు కారు కూతలు కూస్తూ ఉంటారు. క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్పండి అంటారు. క్షమాపణ చెప్పడం ఎట్లాగో ఉంది కదా అని నోరంతా పారేసుకుని తర్వాత సారీ అంటే ఏమవుతుందండి? దానివల్ల ఏమీ మనకు ప్రయోజనమేం లేదు. కాబట్టి ఇటువంటి పాపం చేసినటువంటి వాళ్ళని పుత్రమిత్ర బంధు సమేతంగా సర్వనాశనం చేయటమే కార్యము. అది చెయ్యగలిగిన వాడు ధర్మరాజే అనటానికి యుధిష్ఠిరుడు అనే మాట అన్నాడు. ధర్మరాజు అనలే, పాండవుడు అనలే, పాండవేయుడు అనలే, భీముడు మొదలైనటువంటి వాళ్ళు అన్నగారు అనలేదు, యుధిష్ఠిరుడు అనేటువంటి ప్రయోగం చెప్పాడు. ఇదంతా కూడా అక్కడ ఉండేటువంటి వ్యక్తి మనస్సులో ఉండేటువంటి భావ పరంపరనంతా కూడా మనం భూతద్దంలో చూడటం అంటాం చూడండి. ఆ రకంగా ఆ హృదయంలో ఉండేటువంటి భావజాలాన్ని అంతటినీ కూడా మనందరికీ అర్థమయ్యేట్టుగా అన్నయ్య గారు ఆ కవిత్వం రాస్తూ ఉంటాడు. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి భావ పరంపరని, అందుకనే అందరూ చాలామంది ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు అల్పాక్షరముల అనల్పార్థ రచన అని. మనం అంతా తిక్కన గారిని గురించి అంటూ ఉంటామే. అటువంటి అల్పాక్షరముల అనల్పార్థ రచన అనేటువంటి దానికి ఇటువంటివన్నీ మనం ఉదాహరణగా తీసుకోవాలన్నమాట. అలాగే శకుంతల, దుష్యంతుడు వాళ్ళు కలుసుకున్నారు మొట్టమొదటిసారిగా. ఆ మొట్టమొదటిసారి కలిసినప్పుడు క్రచ్చర వేట వచ్చి ఇట కణ్వ మహాముని చూచిపోవగా వచ్చి తిమి ఎందు పోయిరొక వారు అని దుష్యంతుడు అడిగాడు. అంటే ఆమె వారు ఇచ్చట నుండి ఈ క్షణమే ఏగిరి ఇంతకు వస్తూ ఉంటారు అని సమాధానం చెప్పింది. తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని అన్నాడు. పెళ్లి చేసుకోమంటే అక్కడ ఒక మాట ఉంది. శకుంతల కరుణానిరతుడు ధర్మస్వరూపులు ఇంతకు మదీయ జనకులు తనుదెంతురు వారు వచ్చి నీకిచ్చిరేని పాణిగ్రహణము చేయుము నన్ను. ఈ మాటలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ ఉన్న వ్యక్తి శకుంతల ఒక కులపతి పెట్టుపోతలలో బ్రతికి జీవించి పెద్దదైనటువంటి వ్యక్తస్థితికి వచ్చినటువంటి ఒక వ్యక్తి. అంత ధర్మాత్మకమైనటువంటి వాతావరణంలో పెరిగింది.
ఆ ధర్మాత్మకమైనటువంటి వాతావరణంలో పెరిగినా కానీ పెరిగింది కాబట్టి ఆమె ఓ మహారాజు చూస్తూనే తెలుస్తోంది. మహాచక్రవర్తిలాగా ఉన్నాడు ఆయన. ఆయన వచ్చి ఏదో మాట్లాడుతుంటే నా నా రొట్టె విరిగి నేతిలో పడింది అనేటువంటి భావనతో ఉంటారు చాలామంది. ఈ రోజుల్లో చాలామంది ఆ రకంగానే కదా బలైపోతున్నది, ప్రేమ వివాహాలు మొదలైనటువంటివి. కానీ ఆమె చాలా వివేకంగా 2 మాటలు అన్నది. మా నాన్నగారు వచ్చి మీకు ఇస్తే పెళ్లి చేసుకోండి అని అన్నది. కానీ నాన్నగారికి 2 విశేషణాలు వేసింది. కరుణానిరతులు, ధర్మస్వరూపులు అని. కరుణ, జాలి, నేనంటే అత్యద్భుతమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాళ్ళు. వాత్సల్యము అనేదానికి గొప్ప ఉదాహరణ ఏం చెప్తారంటేనండి, లోకంలో వాత్సల్యము అని అంటే ఆవు ఈనుతుంది, దూడను పెడుతుంది. ఆ దూడను పెట్టినప్పుడు దాని మీద చాలా అసహ్యంగా మావి, ఒక రకమైనటువంటి జిగురు పదార్థం, అది ముట్టుకోవడానికే మనం కొంచెం శంకిస్తూ ఉంటాం. ఆ మావినంతటినీ కూడా ఆవు తన గర్భకోశం నుంచి బయటపడేటప్పుడు కలిగినటువంటి మహా తీవ్రమైన వేదనను ఏమీ లెక్క చేయకుండా అది నేల మీద పడిన వెంటనే నాలుకతో ఆ దూడ మీద ఉండేటువంటి ఆ మావిననే పదార్థాన్ని అంతటినీ కూడా తీసేస్తుంది. వాత్సల్యము అనేదానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదు అని అంటాడు. కాబట్టి అటువంటి వాత్సల్యం, కరుణానిరతుడు, కరుణ, దయ, జాలి, నేనంటే ఆయనకు ప్రాణం. నిజానికి ఆయన రాగాదులు విడిచిపెట్టేసినటువంటి కాళిదాసు శాకుంతలంలో అంటాడు, మాకు ఇటువంటి రాగాలు మొదలైనటువంటివన్నీ లేవు, ఏదో మేము ఏ విధమైనటువంటి లంపటాలు పెట్టుకోకుండా ధర్మంగా అన్ని పనులు చేస్తూ ఉంటాము అనేటువంటి భావన వచ్చేట్టుగా కాళిదాసు వ్యాఖ్యానం చేస్తాడు. కరుణానిరతుడు, ధర్మస్వరూపుడు 2 విశేషణాలు వేసింది. అంటే ఆ 2 విశేషణాలతో శకుంతల హృదయంలో ఉండేటువంటి, కణుముడి మీద ఉండేటువంటి గొప్ప భావన, ఆయన తన ఎడల ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయం దుష్యంతుడికి తెలియాలి. ఈయన కొత్త వ్యక్తి. మా నాన్నగారండి వస్తారు, ఆయన ఇచ్చి పెళ్లి చేసుకోండి, ఆయన అడగండి పెళ్లి చేసుకోండి అనేటప్పటికీ ఆయన అటు నుంచి అటే ఉడాయించి పారేయచ్చు. ఎందుకంటే ఆయన తాపసి, మా మహర్షి. మన ఆశ్రమానికి వచ్చి నాకు తెలియకుండా మా దగ్గర పెరుగుతున్నటువంటి అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అంటే కోపం వచ్చి చెప్పించేటువంటి అవకాశం ఉంది, లేకపోతే తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. కానీ వాటినన్నిటినీ అటువంటి సందేహాలు దుష్యంతుడి మనస్సులో లేవటానికి అవకాశం ఉంది అని గమనించి సమాధానం చెప్తోంది. మొట్టమొదటినే కరుణానిరతుడు, ఆయన నా యందు అపారమైనటువంటి వాత్సల్యం ఉన్నటువంటి వారు. నిరతులు, నిరంతరము ఆ కరుణ ఉన్నటువంటి వారు. ధర్మస్వరూపులు, రెండవది ధర్మం. ధర్మం ఏమిటి? అన్ని లక్షణాలు, యోగ్యత కలిగినటువంటి లక్షణాలన్నీ కూడా చక్కగా ఉంటే ఒక పురుష వ్యక్తి, ఒక స్త్రీ వ్యక్తి ఉండవలసిన లక్షణాలన్నీ సమానంగా ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటానంటే దానిని కాదనటం అధర్మము అని తెలిసినటువంటి వాడు ఆయన. ధర్మస్వరూపులు వచ్చి, అంతేకాదు ఆయన ఎప్పుడొస్తారో, నేను నా తొందర పని ఉంది, నేను రాజ్యానికి పోవాలనుకుంటామేమో, కాదు, ఇంతకు చనుదెంతురు. ఇప్పుడు ఎక్కడికి వస్తూనే ఉంటారు. అంటే మీరు ఎక్కువసేపు ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన వస్తూనే ఉంటారు. ఇంతకు చనుదెంతురు వారు వచ్చి నీకు ఇచ్చిరేని. దీన్ని ఏమంటారు? ఇవ్వటం అంటే ఏమిటి? కన్యాదానం. ఆయన కన్యాదానం చేస్తే, నేను ఇప్పుడు కన్య
తల్లిదండ్రుల యొక్క అభిమతానికి అనుగుణంగా యోగ్యుడైన వరుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ తనంత తానే నిర్ణయం చేసుకుని వెళ్ళటం అనేటువంటిది ధర్మం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు తెస్తోంది రాజుగారికి. ఆయనకి తెలియదని కాదు, అమ్మవారు సీతా అమ్మవారు ఒకసారి రాముడికి క్లాస్ తీసుకుంది. అరణ్యంలో మహర్షి తాపసులందరూ వచ్చి ఈ ఖరదూషణాది రాక్షసుల వల్ల మాకు చాలా భయంకరమైనటువంటి ఆపద కలుగుతోంది, మా తపస్సును చేసుకోనికుండా చూస్తున్నాడు, వాడు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినప్పుడు రాముడు వెంటనే నేను వాళ్ళ పని చూసి వాళ్ళని చంపి మీ ధర్మాన్ని కాపాడుతాను అని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత వాళ్ళు హాయిగా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయేటప్పటికి సీతమ్మవారికి ఒక పెద్ద భయం పట్టుకుంది. రామచంద్రుడిని దగ్గరికి పిలిచింది. అయ్యా, మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుందామా అన్నది. అయ్యో దానికేమీ అన్నాడు. ఎందుకనంటే వాల్మీకి చాలా గొప్ప మాట అన్నాడండి. ప్రియాతు సీత తస్యాసీత్. రాముడికి సీత చాలా చాలా ఇష్టురాలయ్యిందిట. ఏ కారణం చేత అని ప్రశ్న వేసుకుని వాల్మీకి తప్ప ఇంకెవ్వడూ చెప్పడానికి వీల్లేని సమాధానం చెప్పారు. ప్రియాతు సీత తస్యాసీత్ దారాహ పితృకృత ఇది. ఆమె తండ్రి దశరథ మహారాజు నాయన ఈమె నీకు యోగ్య అయిన భార్య అని అన్నారు కాబట్టి ఇష్టమైందిట. ఎవరిని ఈ లోకంలో ఎవరన్నా మాట చెప్తారు? ఆయన బాగా అందంగా ఉన్నాడండి, అందుకని ఇష్టం. ఆమె చాలా సౌందర్యవతండి, అందుకని ఇష్టం. చెప్తారుగా లోకంలో కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితా శృతం, బాంధవా కులమిచ్చంతి, మృష్టాన్నమితరే జనా అని. కాబట్టి ఆమె సీతాదేవి ఎందుకు ఇష్టమైంది నీకు అని అడిగితే, ఆయన రాముడిని అడిగితే రాముడు ఏం సమాధానం చెప్పాట? మా తండ్రి గారు ఈమె నీ భార్య అని చెప్పాడు, అందుకని ఇష్టము అన్నాడు. ఓ నాయనో, ఈ సమాధానం ఎవరు చెప్పరే అని ఇంకేదన్నా ఒక్క మాట చెప్పునైనా అన్నారట. గుణైహి, చాలా మంచి గుణాలు కూడా ఉన్నాయి ఆమె దగ్గర. అంతేనా? రూపగుణైహి, రూపం కూడా ఉందిట. అంటే మనం అందరము ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామో ఆయన దానికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు రాముడు. ఏమండి? ప్రియాతు సీత తస్యాసీత్ దారా పితృకృత ఇది గుణై రూపగుణైశ్చాపి భూయ ఏవ అభివర్ధతే అని వాల్మీకి అంటారు. ఆ రకంగా ఈమె తండ్రి ఇవ్వాలి. ఇంతకు చనువెంతుడు వారు వచ్చి నీకు ఇచ్చిరేని పాణిగ్రహణము చేయుము నన్ను, అప్పుడు నన్ను నా పాణిగ్రహణం చెయ్యి అని అన్నది. ఇది కూడా ఎంత ధర్మము! ఆమె మనస్సులో ధర్మాత్ముడైనటువంటి కణ్వ మహర్షి పెట్టుపోతలలో పెరిగినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది. అయితే తర్వాత కణ్వుడు రాకుండానే పెళ్లి చేసుకుందనుకోండి, దానికి కారణం పరిస్థితులు. తర్వాత దానికి కూడా ఒక ధర్మం ఉంది, గాంధర్వము అనేటువంటి ఒక పద్ధతి ఉంది కాబట్టి దాన్ని అది చేసింది. ఈ విధంగా ఒక్కొక్క చిన్న చిన్న మాటలో ఒక వ్యక్తి ఆలోచన, ఒక వ్యక్తి భవిష్యత్తు ఏ రకంగా చూస్తుంది అనేటువంటి విషయము, ఆమెలో ఉండేటువంటి గుణము, నీతి, ధర్మము మొదలైనటువంటి భావాలు, పెంపకము మొదలైన దాంట్లో వాళ్ళ వచ్చినటువంటి గొప్ప గుణాలు, ఇవన్నీ ప్రస్ఫుటంగా ప్రతీయమానం అయ్యేట్టుగా కొన్ని పదాలను నిక్షేపించడం అనేటువంటిది లోకజ్ఞుడైనటువంటి కవి తప్ప ఎవరు చేయలేరు, సాధారణమైనటువంటి వాళ్ళు చేయలేరు. అందుకనే ఒక ఆయన అంటే ఇది అన్వయముఖంగా చెప్పాం, వ్యతిరేకముఖంగా ఒక ఆయన చెప్పాడు. శంకర కవి అనే ఆయన హరిశ్చంద్రోపాఖ్యానం రాస్తూ అందులో
పరపద పూజకుందొరగి అంచెతు కొల్చి కులాభిమానములు సరగున వెచ్చబుచ్చి నేను ఇటగా నీచమైనటువంటి ఉద్యోగంలోకి కాటికాపరి ఉద్యోగంలోకి వచ్చాను. అటువంటి నాకు కరుణ తలంప ఎక్కడిది అని ప్రశ్న అడిగాడు హరిశ్చంద్రుడు చంద్రమతీదేవిని బల్లకాట్లో కొడుకుకి దహన సంస్కారం చేయాలి అనేటువంటి ధోరణిలో ఉన్నప్పుడు. ఇంత అయింది, పద్యం అయిపోయింది, చెప్పాల్సిందంతా అయిపోయింది. పాపం కవి ఎరకాటంలో పడ్డాడు, ఇంకా పద్యం కొంత దూరం ఉంది. ఏం చేయాలి? గంధ గజేంద్ర సమాన గామిని అన్నాడు. మదించిన ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడిచేటువంటి లక్షణం కలిగినదానా అన్నాడు. ఇది లోకతత్వం తెలియనిటువంటి వానికి లోకతత్వం తెలిసిన వాడికి ఉండేటువంటి తేడాలు ఎట్లా ఉంటాయో మనకు అవి వ్యక్తం చేస్తుంది. ఏ మాట ఎక్కడ తూచినట్టుగా మాట్లాడటం. ఒక చెప్పకూడదు అనుకున్నాను కానీ ఓసారి పరిపూర్ణానంద సరస్వతి స్వాముల వారు నన్ను గురించి యాదృచ్ఛికంగా చెప్తూ రఘునాథ్ శర్మ గారి నోట్లో నుంచి మాట వస్తే కంఠంలోనే ఎడిట్ అయ్యి వస్తుంది అని అన్నాడు. నేను ఆయన్ని కాంప్లిమెంట్గా తీసుకోవాలా, వస్తే అట్లా రావాలి అని ఆయన నాకు ఇండైరెక్ట్గా హెచ్చరిక చేశారని అనుకున్నాను. కనుక ఆ రకంగా వ్యక్తి మాట్లాడేటప్పుడు రాబోయే సంగతి ఏమిటి, ఇప్పటి సంగతి ఏమిటి, తర్వాత ఏమేమి జరుగుతాయి అనేటువంటి వాటినన్నింటినీ కూడా ఆలోచించాలి. ఇటువంటి శకుంతల ఏం చెప్పింది? పెళ్లి చేసుకుంది, అంతా అయిపోయింది. రాజాస్థానానికి తీసుకొచ్చింది. రాజుగారి మొహంలో కళాకాంతులు లేవు, ప్రీతి లేదు, ఆదరణ లేదు. ఎవరు తనకు తెలియనిటువంటి వ్యక్తిని చూసినట్టుగా చూస్తున్నాడు. ఆమెకు ఆశ్చర్యపోయింది. అక్కడ కణ్వాశ్రమంలో చూపించిన అనురాగం ఏమిటి, ఇక్కడ చూపించేటువంటి ప్రీతి లేనటువంటి లక్షణం ఏమిటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం చేయాలి? చాలాసేపు ఆలోచించి ఓ రాజా, కణ్వాశ్రమంలో నాకు ఇచ్చినటువంటి జననాథ వేట నెపమున కొనకొని కణ్వాశ్రమమునకు వచ్చి ముదంబున అందు నాకు నీ ఇచ్చిన వరము తలంపవరయు చిత్తములోనని మొట్టమొదటిగా అంది. ఇది మాట ఎంత లోతుగా ఆలోచించి మనం చెప్పుకోవాలో చూడండి. ఎంత నికృష్టమైన దశలో పడిపోయిందామే. నిండు సభలో తను పెళ్లి చేసుకుని సంతానం పొందినటువంటి ఆ మహారాజు గారు ఏమీ పట్టనబడ్డా నువ్వెవరు అన్నట్టుగా చూస్తుంటే ఆమె పరిస్థితి ఏమిటి? మరణం ఇంచుమించుగా సావుతో సమానమైంది. అటువంటి స్థితిలో ఆమె మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏమిటి? జననాథ అన్నది. అయ్యా, నువ్వేదో మామూలు మనిషి కాదు, ఒక మహా చక్రవర్తివి, రాజు. రాజానుమతో ధర్మ యథా రాజా తథా ప్రజా. రాజు ఎట్లా ఉంటాడో ప్రజలు ఎట్లా ఉంటారు. ధర్మాన్ని రక్షించవలసినటువంటి రాజులు వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఉంటారో వాటిని జాగ్రత్తగా ఆలోచించు అనేటువంటి హెచ్చరికతో సంబోధన చేసింది. జననాథ వేట నెపమున అన్నది. మనసులో ఉండేటువంటి భావం అట్లా తన్నుకుంటూ వస్తోంది. ఆయన వచ్చింది నిజానికి వేట కోసమే. యాదృచ్ఛికంగా శకుంతల కనిపించింది, పెళ్లి చేసుకున్నాడు, గర్భవతిని చేశాడు, వెళ్ళిపోయినాడు. కానీ ఈ పని చేయటం కోసమే వేట అనే నెపం పెట్టుకుని వచ్చావు అని అంది. ఎందుకంటే తనకు జరిగినటువంటి అన్యాయానికి ఆమెకు అట్లా అనిపించింది. వేట నెపమున కొనకొని, అవి కూడా ప్రాస కోసము, పాదపూరణం కోసం కొన్ని పదాలు వేసుకోవచ్చు అన్నారు. చా బై తూ హీ అని 4 అవ్యయాన్ని పాదపూరణానికి వేసుకోవచ్చు అని ఒక అభ్యర్థ్య ఉంది. అందుకని వాడు రాసేట 3 పాదాలు ఏదో ముక్కి చెవయితుహి అన్నట్ట. అలా కాదు. కొనకొని అని అంటే ముందుకు దూకి అత్యుత్సాహంతో ముందరికి వచ్చి నన్ను ఒప్పించి కొనకొని
కణ్వాశ్రమమునకు వచ్చి ముదంబున, అప్పుడు నీ ముఖం ఎంత వెలిగిపోతోంది ఆనందంతో. ఈమె నాకు భార్య అయితే నా జన్మ తరించినట్టు అన్నట్టు మొహం పెట్టావే. అప్పుడు ముదంబున వచ్చి నాకు నీ ఇచ్చిన వరము తలంపవరయు చిత్తములోనన్, నాకు నువ్వు ఇచ్చావు, వరం ఇచ్చావు, నన్ను ఆలోచించు అన్నది. ఈ ఒక్క మాటలో ఎంత గంభీరమైనటువంటి మానసిక సంఘర్షణ, అవతలవాడిలో దోషభూయిష్టమైనటువంటి లక్షణం అనేటువంటిది భావన చేయటం అనేటువంటి విషయాలు ఉన్నాయో మనం గమనించాలి. దీన్నంతటినీ మనం లోకజ్ఞత అనేటువంటి దాంట్లో పరిగణించి చూసినట్లయితే అన్నయ్య కవిత్రయ భారతం వాళ్ళు అందరూ ఇదే మార్గం. వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడితే దాని వెనకాల ఒక అతి విచారమైనటువంటి కథాభాగం అంతా కూడా అందులో తిరుగుతూ ఉంటుంది. తిక్కన గారు విరాట పర్వం ప్రారంభంలో ఒక పద్యం రాశాడు, ఒకటే పద్యం. మహిత సముజ్వలాకృతులు మానధనులు జనమాన్యులు అంగనాసహితముగాగ ఏమి గతి సమ్యగుపాయ నిరూఢ వృత్తిమై అహితులకు అప్రభేద్యముగా ఆ 13 మత్పితామహులు చెరించిరి అంతయు క్రమంబున నాకు ఎరుగంగ చెప్పుమా అన్నాడు విరాట పర్వం ప్రారంభంలో. అవండి అజ్ఞాతవాసం అనేటువంటిది సాధ్యమయ్యేదండి ఎటువంటి వాడికైనా సరే. అజ్ఞాతవాసం అందులో చాలా సృష్టిలో అందరికంటే గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞాతవాసం. పాండవులు అజ్ఞాతవాసం చేయడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం అండి. అందుకనే అజ్ఞాతవాసం కోసం ఒక పర్వాన్ని వినియోగించారు వ్యాసుల వారు, విరాట పర్వం. విరాట పర్వం చాలా పెద్ద, అంటే అరణ్య పర్వము శాంతి పర్వం కంటే పెద్దది కాదు, కానీ చాలా గణనీయమైనటువంటి శ్లోకాలు కలిగినటువంటిది. అటువంటి విరాట పర్వంలో మొట్టమొదటిగా జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు? క్రమంలో వరసలో కథలో అది వస్తుంది. ఎట్లాగో అరణ్యవాసం అయిపోయింది, 12 ఏళ్ళు అరణ్యవాసం అయిపోయింది, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ప్రారంభమైంది. ఆ అజ్ఞాతవాసం ఎలా అయింది అని ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నలో ఎంత గంభీరమైనటువంటి అంశాలు ఉన్నాయో చూడండి. తిక్కన గారు అటువంటి రచన చేయటంలో చాలా ఆరితేరినటువంటి వాడు. ఆయన చాలా చిన్న చిన్న మాటలే అంటాడు, కానీ వాటి దెబ్బ ఎక్కడో తగులుతూ ఉంటుంది. చూడండి, మహిత సముజ్వలాకృతులు, చాలా గొప్పదైనటువంటి సూర్యుడిలాగా వెలుగొందేటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. సూర్యుడి మీద మనం ఏ చాటన్నా బోర్లిస్తే ఆయన కాంతి అణిగిపోతుందండి. మహిత వాళ్ళ దేహ కాంతి, వాళ్ళ తేజస్సు మొదలైనవే వాళ్ళని పట్టిస్తాయి. నేను ధర్మరాజుని కాదండి అని అంటే ఎవడొప్పుకుంటాడండి? ఆకారాన్ని చూసి మహిత సముజ్వలాకృతులు, ఆకారం పట్టిస్తుంది. మానధనులు, అభిమానమే ధనముగా కలిగిన వాళ్ళు. ఏ చిన్న అవమానం వచ్చినా కానీ విదలింప నురుకు సింగము మదమనిన గండ మత్తేబాలపై సింహ పిల్లైనా సరే అట్లా ఉరికే ఉసిగొలిపితే వెళ్ళి ఏనుగు మీద పడుతుంది అన్నట్టుగా వీళ్ళు మానధనులు. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఎవరికైనా సేవ చేయాలి. సేవ చేసేటప్పుడు మనందరం చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు బజార్లో ఎవడైనా అడుక్కోవడానికి వచ్చిన వాడిని మనం ఏమీ ఇవ్వకుండా వాడిని అవమానం చేయకూడదండి. కానీ మనం ఏమంటా కథ అంటాం. వాడు ఎదురు తిరిగితే మనం నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఏమయ్యా, నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే ఇవ్వవు. నన్ను తిట్టే అధికారం నీకెక్కడుంది? కాబట్టి మానధనులు, జనమాన్యులు, జనులందరూ పాండవులు అనేటప్పటికీ మహాగౌరవంతో, మన్ననతో, మక్కువతో, వాళ్ళ యందు పూజ్యభావంతో ప్రవర్తిస్తూ ఉంటారు.
దీనికి అంతటికీ విరాట పర్వంలో వీళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి విరాటుని చూసినప్పుడు సంభవించింది. ఆ ధర్మరాజు వస్తే నా సింహాసనం మీద కూర్చోవయ్యా అన్నాడు విరాటరాజు. భీముణ్ణి అట్లాగే గౌరవించాడు. నకుల సహదేవుల్ని కూడా వాళ్ళు ఆశించిన ఫలితం కంటే చాలా పెద్ద పెద్ద స్థానాల్లో వాళ్ళని నియోగించాడు. జనమాన్యులు పైగా అన్నిటికంటే పట్టించేటువంటి ఒక లక్షణం ఏమిటంటే 5గురు 1 అంగనా సహితముగాగా 5గురు 1 అనేటువంటిది సృష్టిలో పాండవులు ద్రౌపది తప్ప ఇంకెక్కడా లేరు. వీళ్ళు 5గురు కలిసి ఒక చోట ఉండాలి. వీళ్ళు పాండవులు కాదు అని నిర్ణయించడం ఎట్లాగా? అంగనా సహితముగాగా. కాబట్టి ఈ మహిత సముజ్వలాకృతులు, మానధనులు, జనమాన్యులు అంగనా సహితము ఏ ఒక్కటైనా సరే పట్టిస్తుంది. కానీ అది కూడా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సర కాలం. ఏమి గతి సమ్యగుపాయ నిరూఢ వృత్తిమై వీటినన్నిటినీ ఇక్కడ కలిగేటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా తొలగించుకుంటూ పోవాలి. అటువంటి విధంగా ఏమి గతి సమ్యగుపాయ నిరూఢమితి, పైగా ఏ క్షణానైనా వీళ్ళని పట్టుకోవాలి అని వాళ్ళేమో అంగబలము, అర్థబలము, సర్వబలము ఉన్నటువంటి దుర్యోధనాదులు ప్రతి క్షణము ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చేశారుగా, గోగ్రహణం మొదలైనటువంటివన్నీ చేసి వాళ్ళని బయట పెట్టాలని ప్రయత్నం చేశారు కదా. ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అనేవి అహితులు. వాళ్ళు నాకేం ప్రయోజనం కలగక్కర్లా, వాడికి ఒక కన్ను పోతే చాలు అనేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు. అహితులకు అప్రభేద్యముగా ఆ 13వ గునేడు అజ్ఞాతవాసంలో 13వ గునేడు మత్పితామహుడు. లోకంలో ఒక పద్ధతి ఉంటుంది. పిల్లవాడు ఏదైనా మంచి ఘనకార్యం సాధించుకొచ్చాడు, చూసావా నా కొడుకు అంటాడు తండ్రి. వాడు ఏదైనా తప్పుడు పని చేసేవాడు, నీ కొడుకు చూసావా అంటాడు. ఇద్దరి కొడుకు, కానీ వాడు గొప్పవాడైతేనేమో నా కొడుకు, చెడ్డవాడైతే నీ కొడుకు అన్నట్టుగా లోక వ్యవహారం ఉంటుంది. అట్లాగే ఇక్కడ మత్పితామహులు, మా తాతగారులు. ఆ మనస్సులో ఆ ఆరాటము, ఆ ఉబలాటము అనేటువంటిది చాలా విస్తృతంగా జరుగుతోంది. పితామహులు చెరించిరి. బాబు మహర్షి వైశంపాయన దయచేసి అడుగుతున్నాను, అంత ఏ ఒక్క విషయము కప్పిపుచ్చకుండా అంతయు ఇటుదటు అటుదిటు చేయకుండా క్రమంబున 1 by 1 మొదటిది ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అది ఇటు చెప్పి ఇది అటు చెప్తే నాకు సరిగా అర్థం కాదేమో. కాబట్టి అంతయు క్రమంబున నాకు అత్యంత కుతూహలంతో మనస్సులో ఆరాటపడుతున్నటువంటి నాకు ఎరుగంగన్ బాగా చక్కగా తెలిసేట్టుగా చెప్పుకోవాలి. విరాట పర్వంలో దాదాపు 2000 చిల్లర పద్యాలున్నాయి. ఆ 2000 చిల్లర పద్యాలనే మహావృక్షానికి బీజం అండి ఈ పద్యం. ఈ మన మహిత సముద్వలాకృతులు అనేటువంటి పద్యం. కాబట్టి మహాకవులు ఎటువంటి మాటలు వాడతారు, ఏ రకమైనటువంటి ధోరణిలో ప్రవర్తిస్తారు మొదలైనటువంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అందులో లోకజ్ఞత అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఆ గొప్ప విషయానికి సంబంధించి నాకు ఇంకొక 5 నిమిషాలు టైం ఉన్నట్టుంది. ఏమండి ఉందే? నా టైంని బట్టి ఉంది, లేకపోతే స్వస్తి. ఎర్రాప్రగణ గురించి ఒక పద్యం చెప్దామని కొంచెం ప్రలోభపడ్డాను. చౌలకు ప్రేముడించు ననిశంబును నాలుక తాల్మి పెంపు ధర్మువును శమంబు త్రెక్కొను సముద్ధతి నాకరి వీని రెంటను తవులవు జీవన స్థితికి తావలమన్నము నీవు జీవితేచ్ఛ విడిచితి ఇంక ఏమని ప్రశంసయునట్టు నేను తపోనిది అని ఎర్రాప్రగడ ముద్గలుడి వ్రీహిద్రోహణాఖ్యానం అని ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంది. అందులో అంటాడు. ఇక్కడ కూడా మనకు
ఆకలి, తర్వాత రుచి, నాలుక ఎప్పుడు తవులకు ప్రేముడించు అనిశంబును నాలుక. మనకి మందులన్నీ కూడా చేదుగా ఉంటాయి సాధారణంగా. అందుకనే విధవాడు ఒక మాట అంటారు, ప్రథమ ఆలీఢ మధవ పిబంతి కటు భేషజం. పిల్లవాళ్ళకి మందు, చేదు మందు వేయాలంటే తల్లి ముందర వాడికి కాస్త తేనె రాస్తుంది నాలుకకు. ఆ రకంగా మా పిబంతి కటు భేషజం, ఈ రుచి, నాలుక రుచి 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 అంటుంది. ఏదన్నా చేదు మందు పోసుకోవాలంటే నోరు పెద్దగా చేసి ఈ నాలుకకు తాకకుండా గొంతులో సాక్షాత్తుగా పడిపోయేట్టుగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు క్యాప్సూల్స్ వచ్చినాయి, వాళ్ళ డాక్టర్ల పుణ్యమా అని క్యాప్సూల్. అవి ఆ లోపల ఉండేటువంటి మందు యొక్క రుచి తెలియకుండా చేస్తుంది. చవులకు ప్రేముడించు ననిశంబును నాలుక, తాల్మి పెంపు ధర్మువును శమంబు త్రెక్కొను సముద్ధతి నాకలి. ఇంకా ఆకలి దగ్గరికి వచ్చేటప్పటికి ఓర్పు లేదు, ధర్మం లేదు, ఇది భక్ష్యాభక్ష్య విచారణ ఉండదు. అందుకనే విశ్వామిత్రుడు దొంగిలించి కుక్క మాంసం గ్రహించాడు అని భారతంలోనే ఒక కథ ఉంది. ఆకలి యొక్క తీవ్రత ఎటువంటిదో మనం జాగ్రత్తగా, అటువంటి ఆయన విశ్వామిత్రుడు అంతటి వాడు, గాయత్రీ మంత్ర ద్రష్ట అయినటువంటి మహానుభావుడు. అటువంటి వాడికే అంటే మనం చెప్పచ్చు. కానీ శాస్త్రాలన్నీ ఏం చెప్తాయి? భక్ష్యాభక్ష్య విచారణ, ఇది తినచ్చునా తినకూడదా అనేటువంటి ఆలోచన చేయాలి. నా కలంజం భక్షయేత్ అని అంటుంది. వజ్జల పుచ్చకాయ అని ఒక మాట ఉంది. వజ్జల పుచ్చకాయ అంటే పురాణం చెప్పే శాస్త్రులు గారు పుచ్చకాయ తినకూడదు అని పెద్దగా బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్పేట. శిష్యుడు పక్కన ఉన్నాడు, ఇంటికి వెళుతూ రే పుచ్చకాయ కొనుక్కురారా అన్నట్ట. అక్కడ వద్దన్నారు కదండి, అవి మనకి కాదురా వాళ్ళకి అన్నట్ట, వజ్జల పుచ్చకాయ అనేటువంటిది. కాబట్టి ఈ చవులకు ప్రేముడించు ననిశంబును నాలుక, తాల్మి పెంపు ధర్మువును శమంబు త్రెక్కొను సముద్ధతి నాకలి, వీని రెంటను తవులవు. ఆ ముద్గరుడు అనేటువంటి ఆయన ఆ చరిత్ర చాలా అద్భుతమైన చరిత్ర. ఎప్పుడైనా మరొక ఈ సంస్థ వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే మళ్ళీ చెప్తాను. తాల్మి పెంపు ధర్మమును శమంబు త్రెక్కొను సముద్ధతి నాకలి, వీని రెంటను తవులవు. జీవన స్థితికి తావలమన్నము, బతకాలంటే కాస్త అన్నం లోపలికి వెళ్ళాలి. నీవు జీవితేచ్ఛ విడిచింది, అదో బతికితే ఎంత పంతకపోతే ఎంత, అన్నమే అక్కర్లేదనుకున్నావు. ఇంకా ఏమని ప్రశంసయునర్తు నిన్ను తపోనిది. ఎవరైనా ముద్గరుడు, అన్నవారు ఎవరో తెలుసునండి, దుర్వాసుడు. ఆ కథ పరమాద్భుతమైనటువంటి కథ, చాలా గొప్పది. అందులో కూడా లోకేశ్వర తత్వాలు రెండు చాలా చక్కగా ఉన్నాయి. దానికి ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం కావాలి. నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.